జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి. ఈ ఆలయం జంగారెడ్డిగూడెంలో పారిజాతగిరి కొండపై వేంచేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాదిరిగా ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఏడుకొండలపై వేంచేసి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి శనివారం ఈ ఆలయ గిరి ప్రదక్షిణకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. ఈ దేవాలయం ఉన్న కొండపై పారిజాత వృక్షాలు ఉండటం మరొక ప్రత్యేకత. ఈ ఆలయం యొక్క విశిష్టత, స్థల పురాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన గోకుల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత మనతో వివరించేందుకు ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. స్వామి చెప్పండి, ఏంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఒకటైన వెంకటేశ్వర స్వామి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి? ఇక్కడ గిరి ప్రదక్షిణ యొక్క ప్రత్యేకత ఏమిటి? జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఆలయాన్ని గురించి మనకి పెద్దలు స్థల పురాణం ప్రకారం నిర్ణయించిన స్థల పురాణం ప్రకారం సుమారుగా ఒక 70 సంవత్సరాల చరిత్ర ఈ ఆలయంకి చెబుతూ ఉన్నారు. పూర్వం చిట్టి గారు అనే ఒక భక్తుడు జంగారెడ్డిగూడెం గ్రామంలో నివసించేవారు. ఆయనకి వెంకటేశ్వర స్వామివారు స్వప్నంలో కనిపించి జంగారెడ్డిగూడెంకి ఉత్తరంగా కలిగిన 7 కొండల్లో ఒక కొండ మీద స్వామివారి యొక్క పాదాలు విలుస్తాయని, ఆ పాదాలు విలిసిన చోట ఆలయం నిర్మించమని చెప్పి వెంకటేశ్వర స్వామివారి కళ్ళలో కనిపించి చెప్పగా, ఆ ప్రకారం ఆయన ఈ 7 కొండల్లో అన్వేషిస్తే 6వ కొండ మీద ఒక శిలపైన స్వామివారి యొక్క పాదాలని గుర్తించడం జరిగింది. స్వామివారి యొక్క పాదాలు కలిగిన శిల వద్ద ఆ కొండ మీద పారిజాతపు చెట్లు వాటంతరవే స్వతసిద్ధంగా పెరుగుతున్నాయి. అందువలన ఈ కొండకి పారిజాతగిరి అని పేరు పెట్టి స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే వెలిసినాయో అక్కడ ఒక చిన్న మందిరాన్ని నిర్మించి వెంకటేశ్వర స్వామివారి యొక్క చిన్న విగ్రహాన్ని ఏర్పడడం జరిగింది. క్రమేణా భక్తుల రాకపోకలు పెరగడంతో, వారి యొక్క కోరికలు తీరకడంతో ఈ ప్రదేశం చక్కటి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ విధంగా ఒక 30 సంవత్సరాల పాటు సుమారుగా ఈ పాత ఆలయంలో పూజలు జరిగినాయి. ఇక్కడ ఒక చక్కటి ఆలయం ఉంటే బాగుంటుందని చెప్పి శ్రీమాన్ పేరుచెర్ల జగపతిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి కమిటీ ఏర్పడి భక్తుల యొక్క విరాళాలతో సహాయ సహకారాలతో 2004వ సంవత్సరంలో ఇక్కడ ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామివారి యొక్క కరకమలముల ద్వారా అక్కడ మన స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే వెలిసినాయో ఆ ప్రదేశంలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్న స్వామివారి యొక్క ధ్రువమూర్తిని ప్రతిష్ఠ చేశారన్నమాట. ఆ విధంగా ఈ ఆలయం చుట్టూతా పరిసర ప్రాంతాల్లో అంతా కూడా చక్కటి పాడి పంటలు బాగా సమృద్ధిగా లభిస్తాయి. అందుకని దీన్ని గోకులమని, వెంకటేశ్వర స్వామివారి ఉన్న క్షేత్రం కాబట్టి తిరుమల అని, పారిజాతపు చెట్టు ఈ కొండ మీద పెరగటంతో పారిజాతగిరి అని, ఈ విధంగా ఈ క్షేత్రాన్ని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంగా పిలుస్తారు. శ్రీవైఖాన సాగమయుక్తంగా చెప్పండి, అయితే ఇక్కడ జరిగే ప్రతి ఏటా ఎటువంటి ఉత్సవాలు చేస్తుంటారు స్వామివారికి? ఈ ఆలయంలో శ్రీవైఖాన సాగమయుక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు శ్రీవైఖాన సాగమయుక్తంగా జరుగుతాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఒక 7 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాక వారంలో జరిగే సేవలు కూడా ప్రతి శనివారం స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. మరియు శుక్రవారం అభిషేక సేవ, ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో స్వామివారికి కళ్యాణం జరిగించడం జరుగుతుంది. మంగళవారం 108 బంగారు పుష్పాలతో అష్టదళ ఆత్మారాధన సేవ ఇత్యాది సేవలు జరుగుతాయి. సంవత్సర సేవల్లో భాగంగా పవిత్రోత్సవాలు భాద్రపద మాసంలో జరుగుతాయి. అధ్యయనోత్సవాలు, ముఖ్యంగా ధనుర్మాసంలో జరిగే విశేషమైన ఉత్సవం ముక్కోటి వైకుంఠ ఏకాదశి నాడు వేలాదిగా భక్తులు ఇక్కడికి ఈ ఆలయానికి తరలి వచ్చి ఉత్తర ద్వారంగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేగాక ధనుర్మాసంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ గోదా కళ్యాణం చేయించుకున్న భక్తులకి వివాహం కాని వారికి చాలామందికి కూడా వివాహం జరగటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. చెప్పండి, ఇక్కడ ఈ ఆలయానికి కూడా గిరి ప్రదక్షిణ ఉంది. ఏంటి గిరి ప్రదక్షిణ 7 వారాల యొక్క ప్రత్యేకత ఏమిటండి? అదేవిధంగా మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే 7 కొండలు ఉన్నాయో అలాగే మన జంగారెడ్డిగూడెం పారిజాతగిరిలో కూడా 7 కొండలు ఉండటం విశేషం. ఈ 7 కొండలను కలుపుతూ ఒక రహదారి మార్గాన్ని నిర్మిస్తే బాగుంటుందని ఆలయ పెద్దలంతా కూడా సంకల్పించి 2025వ సంవత్సరంలో ఈ 7 కొండలని కూడా కలుపుతూ ఒక 3 కిలోమీటర్ల ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో భక్తులు ప్రతి శనివారం కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ 7 కొండలని కూడా చుట్టూతా గిరి ప్రదక్షిణగా చేస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి తొలి ఏకాదశికి మహాగిరి ప్రదక్షిణగా వేలాది భక్తులతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా మనకి 2025వ సంవత్సరంలో ఈ 7 వారాల గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా 7 శనివారాల గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకి వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుతున్నాయని చెప్పి చాలామంది భక్తులు తమ అనుభవాలను తెలియజేస్తున్నారు.
ఉద్యోగం రాని వాళ్ళకి చాలామందికి ఉద్యోగం రావటము, అదేవిధంగా పరీక్షలో చక్కటి ఉత్తీర్ణులు కావటము, వివాహం కాని వారికి చాలామందికి గిరి ప్రదక్షిణ చేసిన వారికి వివాహం జరగటము ఇత్యాదివన్నీ భక్తులంతా కూడా వారి యొక్క అనుభూతులు చెబుతున్నారు. ఈ విధంగా గిరి ప్రదక్షిణ అనేది పారిజాతగిరి క్షేత్రంలో ఆంధ్రదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి శనివారం గిరి ప్రదక్షిణ చేసే అవకాశం మన జంగారెడ్డిగూడెం పారిజాతగిరి క్షేత్రంలోనే ఉంది. అది ఈ గిరి ప్రదక్షిణ యొక్క విశేషం. ప్రతి శనివారం జరిగే ఈ గిరి ప్రదక్షిణలో మీరందరూ కూడా పాల్గొనవచ్చు. ఇలా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మీరందరూ కూడా ఆ కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఆలయం ఏలూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జంగారెడ్డిగూడెం. అంతేగా రాజమండ్రి పట్టణం నుంచి కూడా సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చక్కటి 7 కొండల్లో వెలిసిన పారిజాతగిరి క్షేత్రాన్ని మీరందరూ కూడా దర్శించండి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి. జై శ్రీమన్నారాయణ. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఇక్కడ కూడా ఏదైతే ఏలూరు జిల్లాలోని పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా 7 కొండలపై వెలిసిన ఉందని చెప్పి అయితే ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి శనివారం కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ అవకాశం ఉంటుందని 7 వారాలు చేస్తే భక్తుల తమ సంకల్ప సిద్ధి అవుతుందని చెప్పి అయితే ప్రగాఢ విశ్వాసం. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.